రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా, సూర్యోదయం నుంచి కూడా ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజంతను మాకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ, మా ప్రయాణాల్లో మాకు రక్షణ దయచేస్తూ, ఏ అపాయము, ఏ ప్రమాదం, ఏ బిడ్డకు కూడా జరగకుండా కాచి కాపాడినందుకు, సజీవ లెక్కల్లో నిలవబెట్టినందుకు, మా పనుల్లో మమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించినందుకు తండ్రి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరొకసారి ఈ రాత్రి నా కుటుంబంతో గడిపే ఈ యొక్క సమయాన్ని మాకు దయచేసినందుకు వందనాలు నాయనా. మీ సన్నిధిని మేమందరము కూడా చేరి మరొకసారి మీ నామాన్ని మహిమపరచుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మా మనవులు మీ ముందు పెట్టడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనము, నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను అని ప్రభువా మీ యొక్క అమూల్యమైన యథార్థమైన మాటలు ఈ రాత్రిని మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. స్తోత్రాలు. అవునయ్యా, మీరు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడవు కాదు నాయనా. చెప్పిన దానిని నెరవేర్చకుండా ఆపివేసే దేవుడవు కాదు నాయనా. అయ్యా, మా ఎడల మీరు ఉద్దేశించిన సంగతులన్నీ కూడా సఫలపరుస్తానంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు నాయనా ప్రార్థిస్తుండగా, మొరబెడుతుండగా తండ్రి, పేరు పేరున వారి గూర్చి అడుగుతున్నాం నాయన. వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ఏదైతే చెప్పి ఉన్నారో, ఏ కార్యమైతే జరగబోతుందని వాక్యము ద్వారా, అయా దైవజనుల ద్వారా వారికి వాగ్దానము చేసి ఉన్నారు, వాటన్నిటినీ నెరవేర్చే సమయం వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతిదీ కూడా సఫలపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ఆలోచనలో కూడా నాయన సఫలపరచండి నాయన. బిడ్డల అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. అయ్యా, ఆశగొన్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు నాయన. బిడ్డలు మీ వైపు చూస్తుండగా వారి జీవితంలో కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యా, అనేక మంది బిడ్డలు వ్యాధుల చేత, బాధల చేత, మానసిక రుగ్మతల చేత బాధపడుతున్నారు. శారీరక బలహీన పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు నాయన. దయ చూపించండి, కృప చూపించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి వ్యాధి, రోగము నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయా, శత్రువులు అపవాది చేస్తున్న ఆటంకములు, తాంత్రిక శక్తుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా అయా ప్రార్థిస్తున్నాము, కుటుంబంలో తండ్రి గొడవలతో తండ్రి జీవిస్తున్న ప్రతి బిడ్డకు శాంతిని దయచేయండి, విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి గొడవలు లేకుండా శాంతి సమాధానాల చేత ఆ కుటుంబము నింపబడుటకు సహాయం అనుగ్రహించండి నాయన. బిడ్డలు తల్లిదండ్రుల మాట వినులాగున తండ్రి వారి హృదయాలను ప్రేరేపించండి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించడానికి మనస్సును దయచేయండి ప్రభువా. అదేవిధంగా అప్పుల్లో ఎంతోమంది బిడ్డలు కూరుకుపోయారు నాయన. ధనం ఇచ్చి మోసపోయిన వారు ఉన్నారు తండ్రి. అయా, అనవసరంగా తండ్రి వ్యాపారాలు చేస్తూ నష్టపోయిన వారు ఉన్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ప్రభు. ఆర్థికంగా బలపరచండి. అప్పులనే సమస్య నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. కోర్టు కేసుల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. ఆ గర్భంలో ఉన్న ప్రతి లోపమును సవరించి ప్రతి బిడ్డకు గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఉద్యోగం లేక ఎంతోమంది బిడ్డలు బాధపడుతుండగా నాయన సరైన జాబ్ను వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వయసు వచ్చి వివాహము కానటువంటి స్థితిలో అనేక మంది బిడ్డలు ఉంటుండగా వారి వివాహమును మీ చిత్తములో జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, వివిధ దేశాల్లో ఉంటున్నారు బిడ్డలు, వారందరికీ మీరు తోడై ఉండండి. ఒంటరి వారు కారు, మీరు తోడై ఉన్నారనే విశ్వాసమును వారి హృదయంలో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, వీసాల కొరకు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు వాటిని అనుగ్రహించండి అయ్యా. లోన్స్, ఫంక్షన్స్, గృహాల విషయంలో సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయన, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని, పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ యొక్క సహాయాన్ని దయచేయమని తండ్రి, మా దేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దేశ ప్రజలందరినీ కూడా దీవించండి. దేశ సైనికులను,
వారి కుటుంబాలను ఆశీర్వదించండి, భద్రపరచండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి అయా విడుదల దయచేయండి అయా. దొంగలు కానీ, అపవాది క్రియలు కానీ, శత్రువులు కానీ ఎవ్వరూ కూడా మా గృహాలు ముట్టకుండా, మమ్మల్ని ముట్టకుండా, మాకు కలిగిన వాటిని ముట్టకుండా మీరే ఈ రాత్రంతను మమ్మల్ని భద్రపరచుకోమని, అలసి ఉన్న దేహములకు కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను కలగజేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతుండగా ప్రభువా, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే సజీవులుగా మీ సన్నిధిని చేరి మీ ముఖదర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.